చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. Gaddar Telangana Film Awards for the year 2024 goes to individual awards for artists and technicians. Best leading actor Shri Allu Arjun Pushpa 2. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కోనిరెడ్డి. అల్లు అర్జున్ గారి సంధ్య థియేటర్ ఇష్యూ అందరికీ తెలుసు. ఈ ఇష్యూ సమయంలో రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని కూడా ఆయన తీసిన సినిమా మీద కామెంట్ చేశారు. ఈ స్మగ్లింగ్ ఏదైతే ఎర్రచందనం ఉందో వీటికి సంబంధించిన సినిమాలు రావడం అనేది తప్పు, అలానే దీన్ని ఖండించాల్సిన అంశం అంటూ కూడా ఆయన ఆ రోజు మాట్లాడారు. కానీ ఈ రోజు ఏ సినిమానైతే తిట్టారో అదే సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తున్నారు. అసలు ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కి, ఆయన ఫ్యాన్స్ కి భయపడుతున్నారా, లేదా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అసెంబ్లీలోనేమో ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి, స్టార్ హీరోకి ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే సినిమాకి గవర్నమెంట్ తరపు నుండి అవార్డు ఇస్తున్నారు. ఎలా చూడాలి సీఎం గారు వ్యవహార శైలి? సీఎం ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కదండి, అంటే రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ నాయకుల మాటలు ఎట్లా ఉంటాయంటే, మామూలుగా ఎక్కడ మేస్తే ఏంటి, మా చావిట్లో పాలు ఇస్తే చాలు, మా ఇంట్లో ఇంతే చాలు అన్నట్లుగా ఉంటాయి వాళ్ళ మాటలు. అంటే గేదె అనేది వేరే వాళ్ళది, ఎక్కడ అంటే వేరే సొంత గేదైనా సరే ఎక్కడైనా బయట మేసి రావచ్చు, లేకపోతే బయట వాళ్ళ గేదైనా కావచ్చు, వాళ్ళ చావిట్లోనే పాలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఏనాలని చెప్పేసి. అంటే చూడండి, అంటే ఈ రాజకీయ నాయకుల వైఖరి, వాళ్ళ మనస్తత్వానికి ఒక సామెత అర్థం పట్టింది. యాక్చువల్గా ఆ రోజు అల్లు అర్జున్కు సంబంధించి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. అంతే, రేవంత్ రెడ్డితో పాటు చాలా వైపుల నుంచి కూడా విమర్శలు వచ్చినాయండి. ఎర్రచందనం స్మగ్లర్ని హీరోగా చూపించడం ఏంటని చెప్పేసి వచ్చినాయి. అయితే నిన్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు పుష్ప 2కి 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. అంటే దీని వెనక అనేక కారణాలు ఉంటాయండి. రాజకీయ నాయకుల కోణంలో చూస్తే ఇది రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జ్యూరీ ఏమైనా స్పెషల్గా అవార్డ్స్ ఇవ్వదండి. ఎందుకంటే వీళ్ళు అవార్డులు వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి ఎంపిక చేసిన తర్వాత ఆ నివేదిక తీసుకెళ్లి సీఎం ముందు పెడతారు. ఆయన ఓకే అన్న తర్వాతే వీళ్ళు మీడియాకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు తాను అంతగా విమర్శించిన అల్లు అర్జున్కి 2024కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. అంటే దానికి కారణం రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న కాపు ఓటర్లను ఉపయోగించుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు యాక్చువల్గా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదండి, వాళ్ళని చూసి మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా ఫాలో అవుతున్నారు. అంటే స్థానికంగా మనకున్న ఇచ్చే అవార్డులు, అంటే మనకు రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా లాభం కలుగుతుంది అని. ఎందుకంటే కేంద్రంలో ఇచ్చే పద్మ అవార్డులు ఉండే కదండి, వాటిని నరేంద్ర మోడీ, అమిత్ షా తమ స్వలాభానికి ఉపయోగించుకుంటారు. అంటే ఏ రాష్ట్రంలో మనం బలపడాలి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉండే అనుకుంటే ఆ రాష్ట్రంలో వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకుని వాళ్ళకి అవార్డులు ప్రకటిస్తారు. ఆటోమేటిక్గా కొంత సందేశం వెళ్ళిపోయింది ప్రజల్లోకి. తర్వాత అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారు, నెగ్గుతారు. అదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అమలు చేస్తున్నారు. మరి నిజంగా నీవు నిక్కచ్చిగా ఉన్న ముఖ్యమంత్రి అయితే, కరెక్ట్గా ఆ రోజు అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ అయితే కనుక వాస్తవానికి మరి ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్ పక్కన పెట్టాలి. ఎందుకంటే అంతకన్నా ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బలగం సినిమా వచ్చింది కదండి, దానికి అపూర్వమైన ఆదరణ తగ్గింది, సూపర్గా తగ్గింది అనమాట ఆదరణ. వాస్తవానికి ఇవ్వాలంటే దానికి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వచ్చు, ఇది కరెక్ట్గా ఆలోచిస్తే. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల ఆలోచన వేరుగా ఉంటుందండి. అందరూ శ్రీ వైష్ణవులే, బొట్లో చేపలు మాత్రం మాయమయ్యి అంటారు. అట్లా ఉంటాయి వాళ్ళ మాటలు. మరి అందరూ శ్రీ వైష్ణవులే, బొట్లో ఎవరు తిన్నారు చేపలు, అట్లా మరి వీళ్ళు ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అంటే కేవలం ఒకటేనండి వీళ్ళు ఆలోచన. ఫైనల్గా ఎన్నున్నా కూడా అంతా వీళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం. ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇప్పుడు సినీ పరిశ్రమను వాడుకుంటున్నారు అంతే. ఆ రోజు అల్లు అర్జున్ని ఒక రకంగా భయపెట్టారు. ఒకరోజు జైల్లో ఉన్నారు, బయటకు వచ్చేసారు. తర్వాత దాని మీద అదే రోజు ఆస్తక్ ఛానల్ రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు అని చెప్పేసి చేస్తే, ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి అని సమాధానం చెప్పారంటే, సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది, మేము వద్దని చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా అతను వెళ్ళాడు. రేవంత్ రెడ్డి అతను చెప్పింది ఏంటంటే, అల్లు అర్జున్ మామ నాకు బంధువే అవుతాడు, కానీ నేను కరెక్ట్గా సిన్సియర్గా వ్యవహరించి యాక్షన్ తీసుకున్నాను. అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు, నా కళ్ళ ముందే పెరిగాడు, అయినా సరే నేను సిన్సియర్గా యాక్షన్ తీసుకున్నా కదా, మా ప్రభుత్వం అటువంటి ఏమీ ఉండవు అని చెప్పి
చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అవార్డు ఇచ్చిన తర్వాత మాత్రం ఆ తారతమ్యాలు అభేదాలు ఉన్నాయనేది స్పష్టంగా కనపడుతుందండి. ఎందుకంటే అంత ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే ఎవరు కూడా అసలు అల్లు అర్జున్ మీద కానీ ఆ సినిమాలో నటించి అసలు ఆ సినిమా యూనిట్ మీద కానీ ఎంత గొప్పగా చూపిస్తున్నాడే తన ఒక ఆగ్రహాన్ని కానీ ప్రజల మనోవైఖరిని అవలంబిస్తున్నాడు, దాన్ని ప్రతిబింబిస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అదే స్టాండ్ మీద రేవంత్ రెడ్డి చివరిదాకా నిలబడలా. ఎందుకు నిలబడలేదంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం, అతను కాపు సామాజిక వర్గం కాబట్టి రాబోయే ఎన్నికలు ఉపయోగించుకోవాలి, అది మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు ఏదైతే పుష్ప 2 కానీ పుష్ప 1 కానీ ఇది కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయొచ్చు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా అమ్మాలి, ఎంత డబ్బులు వస్తాయి, ఎలా రూలింగ్ చేయొచ్చు అంటే ఒక రాంగ్ మెసేజ్ ని మనం స్ప్రెడ్ చేస్తున్న మూవీ. కానీ దేవర మరి 2024లోనే వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ స్మగ్లింగ్ ని అరికట్టండి, స్మగ్లింగ్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది అనేది మెసేజ్ ఇచ్చిన మూవీ. ఇక్కడ రెండు చూసుకుంటే అలా అంటే ఎన్టీఆర్ గారు కూడా దేవరలో చాలా బాగా యాక్ట్ చేశారు, యంగ్ రోల్ చేశారు, ఫాదర్ అండ్ సన్ రోల్ చేశారు కదా. మరి ఆ సినిమాకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మంచి చెప్పిన సినిమాని పక్కన పడేశారు? అలా అంటే డాకు మహారాజ్ ఓకే 2025 దీనికి రావచ్చు, గేమ్ చేంజర్, ఇలాంటి ఇవన్నీ మంచి సినిమాలే కదా. పోనీ దేవరానే తీసుకుంటే ఆపోజిట్ మూవీ, ఎందుకు దేవరాకి ఇవ్వట్లేదు? దేవరాకి ఇవ్వట్లేదు అనడానికి దానికి వెనక చాలా బలీయమైన కారణాలు ఉంటాయండి. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు జూనియర్ ఎన్టీఆర్కు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అంతర్గతంగా వాళ్ళకి సంబంధాలు ఉండయా లేదా అనేది మనకు తెలియని విషయం, అది ఉండయా లేదా అనేది బయట ప్రచారం మాత్రం అలా నడుస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతనికి ఇస్తే ఏమవుతుందంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగపడుతుంది, లేదంటే నల్గొండను నిజామాబాదు అట్లా కొన్ని ప్రాంతాలు ఉపయోగపడుతుంది. అట్లా అని చెప్పేసి అందరూ ఓట్లు వేస్తారంటే చెప్పలేని పరిస్థితి. అందుకని చెప్పేసి కాపు ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది తెలంగాణలో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఓటు బ్యాంక్ ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, అల్లు అర్జున్ నుంచి వస్తుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగున్నా, అందులో యాక్షన్ బాగున్నా, మంచి సామాజిక సందేశం ఉన్నా తీసి పక్కన పడేసాయి. మనకి ఫైనల్ గా అంతిమంగా లబ్ధి చేకూర్చేది అల్లు అర్జున్ సినిమా నుంచి, అంటే కాపు కాబట్టి ఆ కోణంలో ఆలోచించుకొని అవార్డు ప్రకటించారండి. అంటే సినీ ఇండస్ట్రీలో ఇంకా మంచికి రోజులు లేవంటారు, ఎంత చెడుని చూపిస్తే అంత రోజులు ఆ సినిమాలకి అవార్డులేనా గివార్డులేనా అంటారా? అవును, అంటే ప్రజల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటేనండి, పాజిటివ్ కన్నా నెగిటివ్కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. దాంతో దర్శకులు కూడా ఏంటంటే హీరోని నెగిటివ్గా చూపించడం స్టార్ట్ చేశారు, అది ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. ఆ కోణంలోనే ఇప్పుడు బాగా యాక్ట్ చేశారని చెప్పేసి జాతీయ అవార్డు ప్రకటించారు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ప్రకటించిన జాతీయ అవార్డు అని అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ప్రకటించిన అవార్డు అని చెప్పేసి ఇప్పుడు తేడా తెల్లమైంది. ఇప్పుడు ఏదన్నా కానీ వాస్తవంగా నిక్కచ్చిగా సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులైతే లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుందండి. కేవలం రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాల మీద మాత్రమే అవి ఆధారపడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.